అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు ఊరికి ఉపకారి. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రంగయ్య అనే వైద్యుడు ఉండేవాడు. వైద్యంలో సిద్ధహస్తి, చాలా మంచి వైద్యం చేసేవాడు. కానీ పట్టి దురాశాపరుడు. వైద్యం కోసం తన వద్దకు వచ్చిన వారిని బీదా సాదా అని కూడా చూడకుండా పీల్చి పిప్పి చేసేవాడు. ఊరి వాళ్లకు ఏదైనా జబ్బు చేసి అతని వద్దకు వెళ్ళారంటే గుండెలు దడదడలాడేవి. కానీ గత్యంతరం లేదు. చుట్టుపక్కల 5-6 ఊర్లలో కూడా సరైన వైద్యుడు ఒక్కడూ లేడు. అంతకు పూర్వం ఆ గ్రామంలో ఉన్న ఒకరిద్దరు వైద్యులు రంగయ్య తాకిడికి తట్టుకోలేక దూర గ్రామాలకు పారిపోయారు. ప్రజలను పీడించి 2 చేతుల డబ్బు సంపాదిస్తున్న రంగయ్యకు తనివి తీరలేదు. పైపెచ్చు డబ్బు కూడబెట్టిన కొద్దీ ఆశ మరింత ఎక్కువ అవసాగింది. రోజులు గడిచే కొద్దీ చుట్టుపక్కల ఎక్కడా తనను మించిన వైద్యుడే కాదు, ధనవంతుడు కూడా లేడనిపించుకోవాలని అతని ఆశ. ఆ ఊళ్ళోనే రామనాథం అనే ధనవంతుడు ఒకడుండేవాడు. అతను దయాదాక్షిణ్యాలు కలవాడు. ఊళ్ళో ఎవరికి ఏ ఆపద సంభవించినా స్వయంగా వెళ్ళి తన శక్తి కొద్దీ ఆదుకునేవాడు. రామనాథం అంటే ఊళ్ళో అందరికీ గౌరవము, ప్రేమ కూడాను. కానీ రంగయ్యకు మాత్రం అతనంటే మహామంట. అతని మూలానే తనకు గ్రామ ప్రజల మధ్య గౌరవ మర్యాదలు లేకుండా పోతున్నాయని రంగయ్య ఉద్దేశం. ఎన్ని కుతంత్రాలు పన్ని కూడా రంగయ్యకు రామనాథాన్ని అణిచివేయటం సాధ్యం కాలేదు. అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. అయితే ఒకనాడు రంగయ్యకు ఆ అవకాశం దొరికింది. రామనాథానికి గల ఒక్కగానొక్క కొడుకు అకస్మాత్తుగా జబ్బున పడ్డాడు. బిడ్డ చాలా బాధలో ఉండే వరకు అది చూసి విలవిలలాడిపోతూ రామనాథం రంగయ్యను పిలిపించాడు. రంగయ్య వచ్చి బిడ్డను పరీక్షించి చూసి తీవ్రంగా ఆలోచిస్తూ తల ఊపుతూ, అయ్యా, ఇది విషవ్యాధి. చికిత్స చెయ్యాలంటే శ్రమతోనూ ఖర్చుతోనూ కూడిన పని అన్నాడు. రామనాథం రంగయ్య చేతులు పట్టుకొని, రంగయ్య గారు, నాకున్న సంతానం వీడొక్కడే. ఎంత శ్రమ అయినా సరే మీరీ బిడ్డను బతికించాలి. మీ రుణం ఉంచుకోను అన్నాడు. రంగయ్య సానుభూతి నటిస్తూ, అయ్యా, తమ సంగతి నేనెరగనా? తమ కోసం ఎంత శ్రమ అయినా పడతాను. కానీ ఈ చికిత్సకు మహాఘృతం అంటే 111 సంవత్సరాల నాటి నెయ్యి కావాలి, లేదా స్వర్ణశ్యామకం తయారు చేయాలి. అందుకు మణుగు బంగారం కావాలి అన్నాడు. రామనాథం గుండెల్లో రాయి పడింది. రంగయ్య దుర్బుద్ధి ఆయనకు స్పష్టమవుతూనే ఉంది. నా ఆస్తంతా అమ్మినా మణుగు బంగారం రాదే, మీరే ఏదైనా చూడండి, పుణ్యం ఉంటుంది అన్నాడు రామనాథం దీనంగా. ఈ రోగానికి మరో చికిత్స లేదు. అటు తర్వాత మీ ఇష్టం. ఆస్తే చూసుకుంటారో మీ బిడ్డ ప్రాణమే చూసుకుంటారో మీరే నిర్ణయించుకోండి అన్నాడు రంగయ్య నిర్దయగా. రంగయ్యను బతిమాలి లాభం లేదు. అతనిది కసాయి గుండె. దైవం మీద భారం వేసి మణుగు బంగారం తెచ్చి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు రామనాథం. రామనాథం ఆస్తంతా హారతి కర్పూరంలా కరిగిపోయింది. రంగయ్య 4 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడ్డట్టే కనిపించింది. పిల్లవాడు మాత్రం బాగా కోలుకొని తిరగగలిగాడు. రంగయ్య తనకు చేసిన ద్రోహం తలుచుకుని రామనాథం కడుపు మండిపోసాగింది. ఎలాగైనా ఇందుకు ప్రతీకారం చేసి రంగయ్య కళ్ళు తెరిపించాలనిపించింది. లేకపోతే రంగయ్య దురాశ ఇంకెన్ని కొంపలైనా ముంచవచ్చు అనుకుని ఒకనాడు రామనాథం తన భార్యను, కుమారుణ్ణి తీసుకొని ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ చెప్పకుండా ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు.
రామనాథం రంగయ్య మీద పగబట్టాడని, ఏదో ఒకరోజు రంగయ్య ఇల్లు కొల్లగొట్టబోతున్నాడని ఊళ్ళో పుకారు లేచింది. ఆ పుకారును లేవదీసినవాడు రామనాథానికి నమ్మకస్తుడైన ఒక రైతు. పుకారు విని రంగయ్య బెంబేలు పడిపోయాడు. అసలే చిన్న గ్రామం, తన హితవు కోరే మిత్రులు గ్రామంలో ఎవ్వరూ లేరు. ఒక రాత్రంతా ఆలోచించి రంగయ్య ఒక నిర్ణయానికి వచ్చాడు. తన దగ్గర ఉన్న బంగారము, ధనము పట్నానికి తీసుకుపోయి ప్రభుత్వ ఖజానాలో దాచిపెట్టాలని. తనకు బాగా తెలిసిన 2 పాలగాళ్లను పిలుచుకొని తన బంగారము, ధనము మూటగట్టుకుని రంగయ్య ఉదయాన్నే పట్నం బయలుదేరాడు. కొండమలుపు తిరగగానే రంగయ్యను దొంగలు అటకాయించారు. రంగయ్యకు గుండె జారిపోయింది. ఎదిరించడానికి కూడా వీలు లేని పరిస్థితి. దొంగలు 20 మంది దాకా ఉన్నారు. వాళ్ళు రంగయ్యను ఒక కొండ గుహలో బంధించారు. కానీ తన దగ్గర ఉన్న బంగారాన్ని, డబ్బును దోచుకోకపోవడం చూసి రంగయ్య ఆశ్చర్యపడ్డాడు. అతని గుహ బయట కాపలా ఉన్న దొంగను పిలిచి, నా వద్ద కొద్దిగా డబ్బున్నది, దాన్ని పుచ్చుకొని నన్ను వదిలేయరాదు అని అడిగాడు. నాయకుడి ఆజ్ఞ లేదు అన్నాడు దొంగ పెడసరిగా. పోనీ అన్నము నీరు అయినా ఇస్తారా, లేక నన్ను మార్చి చంపేస్తారా అన్నాడు రంగయ్య. ధర ఇచ్చుకుంటేనే ఏది కావాలంటే అది తెచ్చిస్తాను అన్నాడు దొంగ. ఎంత ఇవ్వాలేం అని అడిగాడు రంగయ్య. అన్నానికి 1,00,000, నీళ్లకు 50,000 రూపాయలు అన్నాడు దొంగ. రంగయ్య అదిరిపడ్డాడు. 1,00,000 ఇదేం కుట్రా, ఎంత దురన్యాయం, అన్నం 1,00,000 రూపాయలా అని కోపంతో పళ్ళు కొరికాడు. న్యాయమో అన్యాయమో దాని ధర అది, ఆ తర్వాత మీ ఇష్టం. డబ్బే కావాలో కూడే కావాలో మీరే నిర్ణయించుకోండి అన్నాడు దొంగ నిర్లక్ష్యంగా. 2 రోజుల పాటు రంగయ్య అన్నము నీరు లేకుండా గడిపాడు. రామనాథానికి ద్రోహం చేసినందుకు భగవంతుడు తనకు అలాంటి శిక్ష కలిగించాడని అతనికి అనిపించింది. ఆకలి దహించుకుపోతున్నది, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. తాను చచ్చాక బంగారం ఎలాగూ దొంగల పాలే అవుతుంది, అంతకన్నా ఇంత తిని తన ప్రాణాలు నిలుపుకోవడం మేలు అనుకొని దొంగను పిలిచి రంగయ్య తన అంగీకారాన్ని తెలిపాడు. 2 వారాలైనా పూర్తి కాకముందే రంగయ్య దగ్గర ఉన్న బంగారము, డబ్బు మొత్తం హరించుకుపోయాయి. ఇక ఒక అన్నం ముద్ద కోసమో గుక్కెడు నీళ్ల కోసమో తనకి ముఖం వాచిపోయే స్థితి ఏర్పడిందని తెలుసుకున్నాడు. అతను దొంగల నాయకుణ్ణి పిలిపించి దండం పెట్టి తిండి కోసం దీనంగా ప్రార్థించాడు. అప్పుడు ఆ దొంగల నాయకుడు కష్టాలలో ఉన్నవారి ఆస్తి హరించినప్పుడు, గ్రామంలో ప్రజలను హింసించినప్పుడు వాళ్ళు ఇలాగే బాధపడి ఉంటారని తెలుసుకోలేకపోయావా రంగయ్య అని అడిగాడు. ఆ కంఠస్వరాన్ని గుర్తించి రంగయ్య, నన్ను క్షమించు రామనాథం, దురాశ కొద్దీ మిమ్మల్ని అందరినీ పీడించాను, ప్రాణం విలువ ఇప్పుడే నాకు తెలిసి వచ్చింది అంటూ వలవలా ఏడ్చాడు. రామనాథం రంగయ్యను ఊరడించి గ్రామానికి తీసుకుపోయాడు. ఆ తర్వాత రంగయ్య ఊరికి ఎంతో ఉపకారి అయ్యాడు. అందరి చేత మంచివాడనిపించుకున్నాడు. మరి మీకు ఈ కథ నచ్చింది కదా? నచ్చితే ఈ కథని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా మరొక మంచి కథతో మళ్ళా వద్దాము. అంతవరకు సెలవు.